నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. తనతో టీచర్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించాడని 10th విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో నకిరేకల్ పిఎస్ లో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. సుధా, నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కీచక ఉపాధ్యాయుని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ స్కూల్లో 10th చదువుతున్నటువంటి విద్యార్థినిపై ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. అయితే గత 3 నెలలుగా కూడా ఆ విద్యార్థినిపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం, అదేవిధంగా తనకు ఫోన్ నెంబర్ ఇచ్చి తనకు సాయంత్రం వేళల్లో ఫోన్ చేయాలని చెప్పడం, అదేవిధంగా తనకు ఉన్నటువంటి ప్రైవేటు కాలేజీ సంబంధించి ఆ కాలేజీకి రావాలంటూ కూడా 3 నెలలుగా వేధిస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. ఈ విషయం 3 నెలలుగా కూడా మనసులో దాచుకున్నటువంటి విద్యార్థిని ఈ 3 రోజుల నుంచి కూడా వేధింపులు ఎక్కువ కావడంతో అక్కడ ఆమె పేరెంట్స్ కు చెప్పింది. దీంతో పేరెంట్స్ నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆమె తోటి విద్యార్థులకు సంబంధించి కూడా విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా అక్కడ శ్రీనివాస్ తో పాటు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గతంలో అతను ఎక్కడెక్కడ పనిచేశాడు, అతని వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి అయితే శ్రీనివాస్ కీచక వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై కూడా మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. కీచక ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అనే వ్యక్తి 3 నెలల సంధి వేధిస్తుంది. మాకు తెలియదు ఈ విషయం. అన్నం తినట్లేదు. ఏంది బిడ్డ అంటే నైట్ 11ంటికి 3 నెలల తర్వాత చెప్పిన విషయం ఏమనగా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళకు 3rd పీరియడ్ లో చెప్తాడంట, ఇది చూడకపోతే క్లాస్ కాయ మాకాయ చూస్తలేవేంది, బయటికి పోతుంటే బయట కనపడితే డల్లుకు కనపడుతున్నవేంది, క్లాస్ దగ్గర కనపడి కార్ ఆపి మరి మా కాలేజీకి రావట్లేవేంది, నువ్వు వస్తావని చూస్తున్నా, 2-3 పిల్లల్ని ఇలాగా